బాను కిరణ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విభజన హామీలపై ఏపీసీసీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా డిమాండ్. పీలేరు మండలంలో హోటళ్ల తనిఖీలు, 9 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం. నిబంధనలకు విరుద్ధంగా గ్రామ కంట భూములు రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోండి. ఎల్బీ నగర్లోని చికెన్ షాపులో గొడవ. పీలేరు ఏపీసీసీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా విభజన హామీల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. నేడు పీలేరులో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 46(46)(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత స్పష్టంగా ఉన్నప్పటికీ అమలు జరగలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో గతంలో విడుదలైన నిధులు ఉత్పాదక రంగ అభివృద్ధికి వినియోగం కాలేదని, అందువల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ఇప్పటికీ వెనుకబడిన జిల్లాలుగా ఉండడం దీనికి నిదర్శనమన్నారు. విశాఖపట్నం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతాలు వెనుకబడితనంతో ఉన్నాయని వివరించారు. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం లేదని అనే వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని పేర్కొన్నారు. ప్రధాన డిమాండ్లు: ఉత్తరాంధ్ర, రాయలసీమకు 15,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి, గిరిజన మరియు పెట్రోలియం యూనివర్సిటీలు, అలాగే విశాఖ రైల్వే జోన్ తక్షణ ఏర్పాటు, గిరిజన ప్రాంతాల అక్రమ మైనింగ్ నిలుపుదల, ప్రాంతీయ సమాన అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో పలు హోటళ్లపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన ఆకస్మికంగా తనిఖీలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగం వెలుగులోనికి వచ్చింది. ఈ తనిఖీలకు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి లక్ష్మణ్ కుమార్ నేతృత్వం వహించగా సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. తనిఖీల సమయంలో వాణిజ్య వినియోగానికి అనుమతి లేకుండా ఉపయోగిస్తున్న మొత్తం 9 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హోటల్లో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంపై పీలేరు మండల రెవెన్యూ అధికారి శివకుమార్ మాట్లాడుతూ సంబంధిత హోటల్ యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రత నిబంధనల అమలు దృష్ట్యా ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మన రెవెన్యూ వారు మరియు విజిలెన్స్ వారు కలిసి ఈ కొన్ని హోటల్స్ పైన ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇందులో కొన్ని హోటల్స్లో, ఒక 4 హోటల్స్లో ఏదైతే ఈ డొమెస్టిక్ సిలిండర్స్ కాకుండా, కమర్షియల్ సిలిండర్స్ కాకుండా డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారని సంవత్సరం మేరకు మనం తనిఖీ చేస్తే దాంట్లో నిజంగానే డొమెస్టిక్ సిలిండర్స్ వాడడం జరిగింది. వాటన్నింటినీ కూడా మన విజిలెన్స్ వారు మరియు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు కలిసి సీజ్ చేయడం జరిగింది. ఇదివరకే మన పత్రిక ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎక్కడైతే డొమెస్టిక్ సిలిండర్స్ ఉన్నాయో అవి ఇంటి వినియోగానికి వినియోగించాలని, కమర్షియల్ సిలిండర్స్ మాత్రమే హోటల్స్లో వినియోగించాలని తెలియజేశాము. కానీ ఈ మధ్యకాలంలో మనకి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. కాబట్టి ఇంటి నుంచైనా హోటల్ వారు కమర్షియల్ సిలిండర్సే వాడాలి. ఎక్కడ కానీ ఎట్టి పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్స్ ఉపయోగించకూడదు. ఇలా ఉపయోగిస్తే మీరంతా కూడా చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు. కాబట్టి మీరు కూడా మీ స్వచ్ఛందంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్స్ వాడద్దండి, కమర్షియల్ సిలిండర్సే వాడండి అని తెలియజేస్తారు. పీలేరు సబ్ రిజిస్టర్ పరిధిలో గల ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గ్రామ కంట భూముల రిజిస్ట్రేషన్లో జరుగుతున్న అవకతవకలపై తగు విచారణ చేపట్టి అవకతవకలకు పాల్పడుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నేడు సిపిఐ మరియు మాల మహానాడు ఆధ్వర్యంలో పీలేరు సబ్ రిజిస్టర్ మాధవికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి తపాయి వెంకటేష్, మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణీ కుమార్లు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు పరిధిలో గల మండలాల గ్రామ కంట భూముల రిజిస్ట్రేషన్లో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయని, కొంతమంది వీఆర్ఓలు నిబంధనలను అతిక్రమించి తమ చేతివాటం ప్రదర్శిస్తూ సర్వే నెంబర్లు మార్చి తప్పుడు పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తున్నారని, దీంతో అధిక మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని, గ్రామ కంటాలు రిజిస్ట్రేషన్ చేయొద్దనే వార్త పత్రికల్లో వచ్చిన కానీ కొంతమంది మధ్యవర్తులు ప్రజలను మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నారని, ఈ పరిస్థితి పీలేరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణంలోనే కనిపిస్తుందని, ఈ అంశంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సబ్ రిజిస్ట్రార్ గారిని కోరారు. గ్రామీణ భూముల రిజిస్ట్రేషన్లో అవకతవకలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో సాధారణం కావున వెంటనే తగు విచారణ చేపట్టి రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చికెన్ షాప్లో గొడవ. బంద్ను అతిక్రమిస్తూ చికెన్ షాప్ తెరిచి ఉంచిన యజమాని, షాప్లోకి వచ్చిన యజమానితో గొడవకు దిగిన చికెన్ షాప్ అసోసియేషన్ ప్రతినిధులు. షాప్ మూసేందుకు యజమాని నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అసోసియేషన్ ప్రతినిధులు షాప్లో ఉన్న కోడిగుడ్ల ట్రేలను రోడ్డుపైకి విసిరేసి హంగామా చేశారు. వార్తలు ముగించే ముందు బులెటిన్ మరోసారి. విభజన హామీలపై ఏపీసీసీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా డిమాండ్. పీలేరు మండలంలో హోటళ్ల తనిఖీలు, 9 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం. నిబంధనలకు విరుద్ధంగా గ్రామ కంట భూముల రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోండి. ఎల్బీ నగర్లోని చికెన్ షాపులో గొడవ. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.